హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఒక రకమైనటువంటి బాధ, ఒక జాలి ఇవన్నీ కలుగుతాయి. చాలామంది ఏంటంటే ఈ అభిమానం అనేది వెర్రితలలు వేస్తూ ఆ అభిమాని హీరో కోసం ఏమైనా చేయగలము. మేము అభిమానులం. మేము మేము వారి వీరాభిమానులం. మా అభిమానాన్ని చాటుకోవడానికి మేము ఏమైనా చేయగలం. ఇలాంటి ప్రగల్భాలు పలికి దాదాపు చివరికి వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టే పరిస్థితి తయారైంది. ఇలా ఇటువంటి సంఘటనలు మచ్చుకు కొన్ని మీ ముందు ఉంచదలుచుకున్న ఇవాళ. సో, ఈ సందర్భంగా వాళ్ళకి కూడా ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ సంఘటన ఏంటంటే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక వ్యక్తి చిరంజీవి అంటే చాలా వల్ల మారిన అభిమానం. ఆయన ఒక స్టేజ్‌లో దాదాపు అతని ఆస్తులన్నీ అమ్ముకొని చిరంజీవికి అభిమానిగా ప్రకటించుకొని, చిరంజీవి రిలీజ్ సినిమాలకి కటౌట్లు కట్టడం, బ్లడ్ బ్యాంక్‌లో ఎళ్లి వందలాది మందిని తీసుకెళ్ళి బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్ డొనేట్ చేయించడం. ఇలా అతని అభిమానాన్ని చాటుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలు అవలంబించాడు. ఆ మార్గాల్ని అవలంబించడం కోసం తన వద్ద ఉన్న ఆస్తులు, వాళ్ళ నాన్న సంపాదించిన 3 ఎకరాలు అన్నీ అమ్ముకోవటం. చివరికి వీధుల పాలని నాకొక పోస్టర్ పెట్టుకొని నన్ను చిరంజీవినే కాపాడాలి. ఎందుకంటే నేను ఆయన అభిమానిని. ఆయన అభిమాని కావడం వల్ల నేను ఇవాళ సర్వస్వం కోల్పోయాను అని చెప్పి వీధుల్లో కూర్చోవడం జరిగింది. అది పేపర్‌లో వచ్చింది. చాలా వైరల్‌గా కూడా మారింది. ఇక్కడ విషయం ఏంటంటే మనకు అభిమానం ఉండొచ్చు. కానీ దాన్ని ప్రకటించుకునే విధానాలు వేరే ఉంటాయి. నీకు నిజంగా అభిమానం ఉంటే వెళ్లి సినిమా చూడొచ్చు. లేదా ఆయన గురించి మంచిగా విషయాలు 4 మాట్లాడొచ్చు. అంతేగాని అభిమానం వెర్రితలలు వేసి దాన్ని తలకెక్కించుకొని చిల్లర మల్లరగా రక్తదానాలు చేయడం ఇవి చేయొచ్చు. అవి కూడా చేయొచ్చు. కానీ ఉన్న ఆస్తులు అమ్ముకొని అభిమాన సంఘాలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళని పోషించుకుంటూ ఎక్కడో చిరంజీవి ఎక్కడో ఉంటాడు. ఈవెన్ ఈ సంఘటన అంతా చెప్పడం కోసం చిరంజీవిని కలవడానికి వెళ్తే చిరంజీవిని కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఆయన. ఈ క్రమంలో ఇంకా నా వల్ల కాదు, నేను ఏమైనా అయిపోతాను, నన్ను కాపాడాలి మీరే అని చెప్పి ఆయన ఒక పోస్టర్ తయారు చేసుకొని వీధిలో కూర్చునే పరిస్థితి అయితే అది పేపర్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే అభిమానం ఉండొచ్చు, కానీ నీ జీవన శైలి ఏంటి, నీ జీవన విధానం ఏంటి, నీవు ఏ విధంగా బ్రతుకుతున్నావు, నీ మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి, నువ్వు పెళ్లి కాకుండా పోతే మీ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ జీవన పరిస్థితి ఏంటి, వాళ్ళు నీ మీద డిపెండ్ అయి ఉంటారు, నీ మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి, పెళ్ళంటే భార్య పిల్లలు, నీ తల్లిదండ్రులు వృద్ధులు అయి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. సో నీ కుటుంబము, నీ జీవిత లక్ష్యము, నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నీ లక్ష్యాలు ఏంటి అంటే ఇవేమీ లేకుండా ఇలా వేలం వెర్రిగా ఈ అభిమానం వెర్రితలలు వేయడం వల్ల చాలా మంది తమ జీవితాలని శూన్యంలోకి నెట్టేసుకునే పరిస్థితి అయిపోయింది ఇవాళ. సో కాబట్టి అభిమానము వెర్రితలలు వేయకూడదు, దానికి కొన్ని హద్దులు ఉండాలి. అభిమానించొచ్చు ఎవరినైనా. ఇవాళ మనం కూడా చూశాను నేను ఒక న్యూస్. రామ్ చరణ్‌కి వీరాభిమానం అంటే ఆయన పాదయాత్ర చేస్తూ రామ్ చరణ్ కలిసారు. దాన్ని నెల రోజులు పాదయాత్ర. అంటే నెల రోజులు నువ్వు ఖాళీగా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆ వెర్రి అభిమానం? డైరెక్ట్‌గా ఆయన్ని కలువు. లేకుంటే కలవడానికి అవకాశం లేకపోతే వదిలేసేయి. నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? సో ఇవన్నీ పక్కన పెట్టేసి అంటే ఇక్కడ 2 ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఒకటి వాళ్ళకి లక్ష్యాలు లేకపోవటం, జీవితంలో ఏదైనా సాధించాలనే ఒక కోరిక లేకపోవటం. రెండోది విద్యాభ్యాసంలో ఎక్కడో వాళ్ళు వెనకపడ్డారు. ఎప్పుడైతే మనకు సరైన చదువు, సరైన గైడెన్స్, సరైన అవగాహన లేదంటే, జీవితం పట్ల ఒక మెళకువ లేకపోతే ఏమవుతుందంటే ఇదే ఏర్పడుతది. ఏ లక్ష్యము లేకుండా ఒకసారి మనం బయటకు సమాజంలోకి వస్తే ఏదో ఒకరిని పట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఇవాళ ఈ ఈ అభిమానం పోవాలి. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ కావచ్చు, అదర్ ప్రాంతాలు ఏ ప్రాంతమైనా భారతదేశంలో మన భారతీయులు ఎవరైనా కావచ్చు, అభిమానించి దాన్ని తలకెత్తుకుంటారు. వ్యక్తి పూజ ఎప్పటికీ పనికిరాదు. సమాజంలో వ్యక్తి పూజ అనేది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. దీనివల్ల ఆత్మహత్యలు చేసుకోవటం, ఏదో నాయకుడు ఏమైపోతే వీళ్ళేమో కావటం. సో ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే మీకంటూ కొన్ని జీవిత లక్ష్యాలను పెట్టుకోవాలి. విద్య పూర్తి స్థాయిలో అభ్యసించాలి. దానికి కావాల్సిన వనరులు ఏంటి? ఇవాళ అన్ని మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. సో నీ కుటుంబ పోషణ ఏంటి? నీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఏంటి? ఇవి వదిలేసి ఇప్పుడేముంది, చిరంజీవి చేస్తే కొన్ని కోట్ల రెమ్యునరేషన్ వస్తుంది. ఆయన కొడుకు సినిమాలు చేస్తున్నాడు. వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులంతా సినిమాల్లో ఉన్నారు. సో ఆయన కూతురు డైరెక్టర్‌గా మారింది. ఇంకొకరు ప్రొడ్యూసర్, ఆయన తమ్ముడు ప్రొడ్యూసర్. సో వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు భారీగా. సో ఇక్కడ మీరు అతని మీద ఎక్కడ లేని అభిమానం తీసుకొచ్చి ఇప్పుడు మీరు బావుకున్నది ఏంటి? మీ జీవితం ఏమైపోతుంది? ఇప్పుడు మీ మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ వెళ్లి చిరంజీవి దగ్గర కూర్చుంటారా? లేక చిరంజీవి వాళ్ళని పోషిస్తారా? ఇది కాదు కదా! ఇక్కడ మనం చిరంజీవిని ఇబ్బంది పెట్టట్లేదు. ఆయన్ని మనమేమి అనట్లేదు. నీ నీ అభిమానం వెర్రితలలు వేస్తుంది. ఈ అభిమానం వ్యక్తి పూజ ఎప్పటికీ ప్రమాదకరమే. వ్యక్తి పూజ అనేది పనికిరాదు. అభిమానించండి. అభిమానం గుండెల్లో ఉంచుకోండి. మీ జీవనాన్ని మీరు గడపండి. ఇది పక్కన పెట్టేసి మన జీవితానికి ఒక లక్ష్యం అంటూ లేకుండా, ఏమీ లేకుండా ఎంతసేపు అభిమాన సేవలు చేసుకుంటూ వెళ్ళి, అభిమాన సంఘాలకు సేవలు చేసుకుంటూ వెళ్తే చివరికి మిగిలేది శూన్యం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఈయన ప్రజారాజ్యం పార్టీలో కూడా చాలా సేవ చేశాడు. ఇప్పుడు రాజ్యం పార్టీనే లేదు. ఏంటి మరి ఏం చేస్తారు ఇప్పుడు మరి? అవి కాదు కదా మన లక్ష్యాలు. ఆయనకు ఒక టార్గెట్ ఉంటది. ఇప్పుడు మీరు ఎవరైతే అభిమానిస్తున్నారో దే హావ్ దేర్ ఓన్ గోల్స్. వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి. సో అలాంటి మీ లక్ష్యం ఏంటి? మీ గోల్ ఏంటి? దీని పట్ల క్లారిటీ లేదు. చెప్పేవాళ్ళు ఎవరు ఉండకపోయిండొచ్చు. గైడ్ చేసేవాళ్ళు ఉండకపోయిండొచ్చు. అందుకే విద్యను అభ్యసించాలి. చదివే నీకు మార్గం చూపిస్తది. అది వదిలేసి ఇవాళ నువ్వు రోడ్లలో కూర్చుంటే నిన్ను ఎవరు కాపాడతారు? ఎంత మూర్ఖత్వం ఇది!
ఎంత అవివేకం ఇది! దయచేసి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు దీన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. అభిమానం వెర్రితలన పెట్టడం, అభిమానులు కొట్టుకోవటం ఇది చాలా తప్పు. ఎవరు చెప్పకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఒక సోషల్ అనలిస్ట్‌గా, ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నాం. ఇలాంటి వ్యక్తులు పతనం కావడం చూస్తున్నాం. ఇది జరగొద్దు ఇక. ఇక్కడికి ఫుల్ స్టాప్ కావాలి. సో, దయచేసి అభిమాన సంఘాలు గాని, ఎవరైతే పెట్టుకోండి సంఘాలు గాని, మొత్తం జీవితాన్ని లైఫ్ టైమ్ దానికే కేటాయించడం అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. దానివల్ల మనకేమీ ఒరగదు. మనకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. థాంక్ యూ సో మచ్.